సో మనకి ఈ నరాల సమస్యలన్నిటి గురించి విని, లేకపోతే కనుక పుస్తకాల్లో చదివి, నెట్లో ఈ రీల్స్ వీడియోస్ రూపంలో చూసి ఎంతోమంది ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ డాక్టర్స్ అందరూ ఉత్తినే భయపెడతారు ఈ జబ్బులన్నిటి గురించి అని. ఈ వీడియోల యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఏదో భయపెట్టాలనో బెదిరించాలనో, ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుని మా దగ్గరికి రావాలనో కాదు. అవగాహన ఉంటే మనం అతి త్వరగా వాళ్ళకి మంచి వైద్యం అందించి సఫర్ అవుతున్న వాళ్ళని ఆ జబ్బు నుంచి కాపాడవచ్చు. అదే మన ముఖ్య ఉద్దేశం. మరి అసలు ఈ జబ్బులే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికే ప్రివెంటివ్ మెజర్స్. మన లైఫ్ స్టైల్ వలన వచ్చే సమస్యలు 90% అయితే, అనుకోకుండా ఈ జెనెటిక్స్ వలన వచ్చే సమస్యలు ఇంకొక 10% అనుకోవచ్చు. సో లైఫ్ స్టైల్లో ఎలాంటి తప్పులు అనేది మనం చూస్తున్నాం. కల్తీ ఆహారం తీసుకుంటున్నామా, కొన్ని అనవసరమైన విష పదార్థాలు, స్మోకింగ్ కావచ్చు, డ్రింక్స్, ఆల్కహాల్ లాంటివి కావచ్చు, షుగర్ సబ్స్టెన్సెస్ అంటే కూల్ డ్రింక్స్ లాంటివి కావచ్చు, ఇంక్లూడింగ్ పిల్లలకి కూడా మనం అలవాటు చేసి ఈ పాలలో కలుపుకోవడానికి, లేదంటే కనుక వాళ్ళు ఏం తాగట్లేదు కాబట్టి ఏదో ఒకటి బలం వస్తుంది అని కొన్ని రకాల డ్రింక్స్ వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటాం. అది సప్లిమెంట్స్గా మనం ఇచ్చేసి ఇంకా ఫుడ్ తినకపోయినా పర్లేదు అని అనుకోవడం చాలా తప్పు. సో ఇలాంటివన్నీ కూడా రకరకాల కెమికల్స్ బాడీలోకి చేరటం వలన మెల్లగా బ్రెయిన్ అనేది డ్యామేజ్ జరిగి నరాల సమస్యలు అనేది వస్తూ ఉంటాయి.